హలో! వెల్కమ్ టు డెవ్ ఎక్స్‌పర్ట్స్ హబ్. ఈరోజు మన వీడియో వచ్చేప్పటికల్లా ఇంట్రడక్షన్ టు జావా. సో, మనం డైరెక్ట్ జావాకి జంప్ అవ్వకముందు కొన్ని కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ అన్నిటికన్నా ముందు ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. సో, ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ టు ద కంప్యూటర్ ఆర్ ఎ టాస్క్. సో, ఇప్పుడు మనం కంప్యూటర్‌కి ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూసి చెప్తాను. ఇదొక హ్యూమన్, ఇదొక కంప్యూటర్. నేను ఈ కంప్యూటర్‌కి ఒక టాస్క్ ఇస్తున్నా. యాడ్ 2, 3. సో, నేను 2 నంబర్స్ యాడ్ చేయమని కంప్యూటర్‌కి ఒక టాస్క్ ఇచ్చా ఆర్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చా. అదేంటి కంప్యూటర్ ఇంటర్నల్‌గా ఫుల్‌గా ప్రాసెసింగ్ చేసి, అంత ఆపరేషన్స్ అన్నీ చేసి మనకు అవుట్‌పుట్ ఇచ్చిద్ది 5 అని. దీన్ని ప్రోగ్రామ్ అంటాం. సో, కంప్యూటర్‌కి మనం ఏమైనా టాస్క్ గాని, ఇన్‌స్ట్రక్షన్ గాని ఇస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. అప్పుడు మీకు బాగా క్లియర్‌గా అర్థమైద్ది. ఇప్పుడు జనరల్‌గా మన డే టు డే లైఫ్‌లో మనం ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీతో గాని కమ్యూనికేట్ చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేస్తాం? మన లోకల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్‌తో మనం కమ్యూనికేట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఇంగ్లీష్ యూజ్ చేసుకొని ఒక మెషిన్‌తో మాట్లాడాలంటే మెషిన్‌కి అర్థం కాదు. ఎందుకంటే మెషిన్‌కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ వచ్చు. దీన్ని కూడా ఎగ్జాంపుల్‌తో చూపిస్తా చూడండి. సో, నేను సేమ్ ఇందాకలాగే యాడ్ చేయమంటున్నా 2 నంబర్స్‌ని. కాకపోతే మనం ఇక్కడ ఇంగ్లీష్‌లో చెప్పాం. యాడ్ 2, 3 అని. కానీ మెషిన్‌కి బైనరీ లాంగ్వేజ్ ఒకటే వచ్చు. బైనరీ లాంగ్వేజ్ అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓన్లీ జీరోస్ అండ్ వన్సే వచ్చు మెషిన్‌కి. అది తప్ప ఇంకేమీ అర్థం కాదు. సో, దీని కోసమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డిజైన్ చేశారు. సో, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్‌ని మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, మళ్ళీ చెప్తున్నాను చూడు. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ నుండి మెషిన్ కోడ్‌కి మార్చేదే యూజే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, మనకు ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? ఇప్పుడు జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ ఇయన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. ఏం చేస్తాయి? హ్యూమన్ రీడబుల్ నుండి మెషిన్ కోడ్ కన్వర్ట్ చేస్తాయి. దీనికోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటో చూద్దాం. సో, హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి? హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్‌కి దగ్గరగా ఉండే లాంగ్వేజెస్. అంటే హ్యూమన్ రీడ్ అండ్ రైట్ చేయగలిగే లాంగ్వేజెస్‌ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. సో, లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటంటే మెషిన్‌కి చాలా దగ్గరగా ఉండే లాంగ్వేజెస్. సో, మెషిన్ కోడ్‌కి చాలా దగ్గరగా ఉండే లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అయి హ్యూమన్ రీడ్ అండ్ రైట్‌కి చాలా కష్టం ఉండిద్దది. సో, హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే జావా, పైథాన్ ఇయన్నీ హ్యూమన్‌కి రీడ్ అండ్ రైట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. అదే ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్‌లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఇది చాలా కష్టం. ఎందుకంటే అది మెషిన్ కోడ్‌కి చాలా దగ్గరగా ఉండిద్ది. హ్యూమన్‌కి రీడ్ అండ్ రైట్ చాలా కష్టంగా ఉండిద్ది. ఇప్పుడు డీబగ్గింగ్ విషయంలో వస్తే మనం హై లెవెల్ లాంగ్వేజ్‌లో డీబగ్గింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. డీబగ్గింగ్. నేను మీకు అంతా చూపిస్తాను. డీబగ్గింగ్ మన జావాలో ఎలా చేస్తామో స్టెప్ బై స్టెప్ డీబగ్ పాయింటర్ పెట్టి మొత్తం నేను ఎడిటర్‌లో చూపిస్తాను. సో, హై లెవెల్ లాంగ్వేజ్‌లో డీబగ్గింగ్ వెరీ వెరీ ఈజీ. కానీ లో లెవెల్ లాంగ్వేజ్‌లో డీబగ్గింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. అది చేయడం చాలా చాలా కష్టం. సో, ఇప్పుడు మనం స్టాటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? డైనమిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. సో, స్టాటిక్ లాంగ్వేజెస్ అంటే మన టైప్ చెకింగ్. ఇప్పుడు డేటా టైప్ చెకింగ్ కంపైల్ టైమ్ అప్పుడే చెక్ చేస్తాం. ఏం డేటా టైప్స్ ఇచ్చామో. సో, టైప్ చెకింగ్ ఎక్కడ జరిగిద్దంటే కంపైల్ టైమ్ దగ్గరే. అదే డైనమిక్‌లో ఏంటంటే టైప్ చెకింగ్ రన్ టైమ్ అప్పుడు. కంపైల్ చేసేసి ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో అప్పుడు టైప్ చెక్ అయ్యిద్ది.
ఓకే. ఇప్పుడు మనకేమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు స్టాటిక్ లాంగ్వేజ్‌లో మనం ఏమైనా ఎర్రర్ రాసామనుకో, అది కంపైల్ చేసిన వెంటనే మనకొచ్చేసిద్ది. సో, ఎర్రర్స్ మనకి కంపైల్ టైమ్ అప్పుడే చూపిస్తది. మనం ఏ ఎర్రర్ రాసినా కంపైల్ చేసిన వెంటనే చూపించేసిద్ది. కానీ డైనమిక్‌లో అలా గాదు. డైనమిక్‌లో నువ్వేమైనా ఎర్రర్స్ ఉంటే, నువ్వు కంపైల్ చేసి ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలోనే నీకు ఎర్రర్స్ చూపిచ్చిద్ది. సో, ఇప్పుడు స్టాటిక్ లాంగ్వేజ్‌లో ఇంకోటేంటంటే మెయిన్ పాయింట్, మనం ఏ వేరియబుల్స్ క్రియేట్ చేసినా, ముందు వాటిలకి డేటా టైప్స్ కూడా డిక్లేర్ చేయాలి. సో, డేటా టైప్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో, ఇందులో నేను ఇంటిజర్ వా ఏవే ఏ అనే వేరియబుల్‌లో ఇంటిజర్ వాల్యూనే నేను స్టోర్ చేసుకోగలను. సో, మనం డేటా టైప్ అనేది పక్కాగా మనం డిక్లేర్ చేయాలి. కానీ డైనమిక్ లాంగ్వేజెస్‌లో మనం డేటా టైప్ డిక్లేర్ చేయవసరలా. అసలు డేటా టైప్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా రాసేయొచ్చు. అయినా మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాదు. సో, దీని మూలంగా స్టాటిక్ లాంగ్వేజ్ మూలంగా బెనిఫిట్ ఏంటంటే, మనకు చాలా కంట్రోల్ ఉంటది. అదే డైనమిక్ లాంగ్వేజ్ మూలంగా అడ్వాంటేజ్ అంటే, మనం ఇలా ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్ అలా రాయట్లేదు కాబట్టి, కొంచెం రైటింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అయిద్ది. కోడింగ్ కొంచెం ఫాస్ట్‌గా రాసి సేవ్ చేయొచ్చు టైమ్‌ని. సో, ఇది సేవ్ టైమ్. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! స్టాటిక్ లాంగ్వేజెస్‌లో మనకి ఎర్రర్స్ ఎప్పుడొస్తాయంటే, కంపైల్ చేసినప్పుడు. ఫర్ సపోజ్ నేనిప్పుడు ఏ ఇంట్ ఏ ఈక్వల్ టు డెవ్ అని ఇస్తాననుకో, ఇది మనకి కంపైల్ టైమ్‌లో ఎర్రర్ వచ్చిద్ది. ఎందుకు? ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ నేను ఇంటిజర్ టైప్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే స్టాటిక్ లాంగ్వేజ్ వెరీ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. నువ్వు ఇంటిజర్ ఇచ్చావంటే, ఇంటిజర్ వాల్యూనే ఉండాలిక్కడ. స్ట్రింగ్ వాల్యూ అలో చేయదు. సో, స్టాటిక్ లాంగ్వేజ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. మనం ఏ డేటా టైప్ ఇస్తేమో, ఆ డేటా టైపే మనం ఇవ్వాలి వాల్యూ గూడా. కాకపోతే ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 ఇచ్చి, దాని తర్వాత ఏ ఈక్వల్ టు స్ట్రింగ్‌గా మార్చాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏ 10 అన్నాను. సో, రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ ఓహో! వీడు ఏ 10 అని ఇచ్చాడు. సో, ఏ అనేది ఇంటిజర్ అంటాడు. నెక్స్ట్ లైన్‌లో నేను డెవ్ ఈక్వల్ టు ఏ అన్నా. ఇప్పుడేంటంటే ఏ ఇంటిజర్ నుండి స్ట్రింగ్‌గా మారిపోయిద్ది. మనకి ఎట్లాంటి ఎర్రర్ ఉండదు. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. మనం ప్రింట్ ఏ చేస్తే మనకి డెవ్ ప్రింట్ అయిద్ది. ఫస్ట్ ఇది ఇంటిజర్‌గా ఉంది. ఏ అనే వేరియబుల్. నెక్స్ట్ లైన్‌లో ఇది స్ట్రింగ్‌గా మారిపోయింది. ఇలా ఒక టైపే మారిపోయినా మనకి ఎలాంటి ఎర్రర్ ఉండదు. డైనమిక్ లాంగ్వేజెస్‌లో ఇలాగే ఉంటాయి. సో, ఇది మెమరీలో ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మన హీప్ మెమరీ. మనం ఈ డేటా టైప్స్, వేరియబుల్స్, ఈ ఆబ్జెక్ట్స్, రిఫరెన్సెస్ అన్నీ మనకు మెమరీలో ర్యామ్‌లో స్టోర్ అవుతాయి కదా! సో, ఇది మన హీప్ మెమరీ. సో, ఇది మన స్టాక్ మెమరీ. సో, ఏ అనేది ఎప్పుడు స్టాక్‌లోనే వేరియబుల్స్ ఎప్పుడు స్టాక్‌లో స్టోర్ అవుతాయి. ఏ పాయింట్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! పాయింట్ అయ్యే ఆబ్జెక్ట్స్. ఆ వాల్యూస్ ఎప్పుడు హీప్‌లో స్టోర్ అవుతాయి. అప్పుడు ఏ అనేది ఆ వాల్యూకి పాయింట్ ఔట్ చేసిద్ది. సో, ఇది రిఫరెన్స్ వేరియబుల్ దేనికి పాయింట్ ఔట్ చేస్తుంది? వాల్యూకి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్, ఫస్ట్ ఏ అనేది 10 అని చెప్పాను. సో, ఫస్ట్ ఏ 10కి పాయింట్ ఔట్ చేస్తుంది. ఇది లైన్ నంబర్ 1లో. లైన్ నంబర్ 2లో ఏం చేశాను? ఏ అనేది డెవ్‌తో ఈక్వల్ చేశాను. సో, ఇప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ 10 ఇక్కడే ఉండిద్ది. డెవ్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిద్ది. ఏ అనేది దీనికి పాయింట్ ఔట్ చేసిద్ది. సో, 10ని ఇప్పుడు ఎవరు పాయింట్ ఔట్ చేయట్లా. ఏ ఇప్పుడు డెవ్‌గా మారిపోయింది. సో, డైనమిక్ లాంగ్వేజెస్‌లో ఇలా జరిగిద్ది. కానీ స్టాటిక్ లాంగ్వేజ్‌లో అలా గాదు. అసలు మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ గూడా అవ్వదు. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇచ్చామంటే డెవ్ అని మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ గూడా అవ్వదసల. ఎర్రర్ వచ్చేసిద్ది. ఎందుకంటే ఇంటిజర్ టైప్ వాల్యూ ఇచ్చిందేమో స్ట్రింగ్ టైప్. ఇది స్ట్రింగ్. సో, దీని మూలంగా స్టాటిక్ టైప్ లాంగ్వేజెస్ అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. దీని మూలంగా మనకి మన ప్రోగ్రామ్ మీద చాలా కంట్రోల్ ఎక్కువ ఉండిద్ది. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్?
వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, స్టాటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డైనమిక్ లాంగ్వేజ్ అంటే, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు జావా, అసలు జావా అంటే ఏంటి, జేడీకే, జేఆర్ఈ, జేవిఎం అన్నీ ఇన్ డీటెయిల్గా చూద్దాం. నేను మీకు అన్ని టాపిక్స్, ఆర్టికల్స్ మన వెబ్సైట్లో దొరుకుతాయి అని చెప్పాను. సో ఈ రోజు జరిగిన టాపిక్ మన వెబ్సైట్లో మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లోకి వెళ్ళాక జావా మీద క్లిక్ చేయండి. జావాలో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, దీనిలో కిందకొస్తే ఇక్కడ మీకు వాట్ ఈస్ అ ప్రోగ్రామ్, వాట్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అన్నీ ఇలా ఉంటాయి. సో ప్రతి వీడియోకి ఒక ఆర్టికల్ ఉండిద్ది. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో మళ్ళీ రివైజ్ చేయడానికి వస్తే ఇక్కడికి వచ్చి రివైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.